హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 9th క్లాస్కి సంబంధించి FA3కి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూద్దాము. ఈ FA3కి సంబంధించి సర్కిల్స్, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దామండి. చూడండి, ఫస్ట్ వన్. ఇఫ్ ఏ parallelogram is a cyclic, then ఇట్ ఈజ్ ఎ రెక్టాంగిల్. జస్టిఫై. సైక్లిక్లో ఒక పారలాగ్రామ్ ఉంటే అది రెక్టాంగిల్ అవుతుంది అనేది చూపించాల్సి ఉంటుంది అన్నమాట. ఎలా అవుతుంది అన్నది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఫైండ్ ఎక్స్ అండ్ వై. చూడండి, ఈ ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్లో ఎక్స్ వై ఇచ్చారు. ఇదేమో ఒకటి 85 degrees, ఒకటేమో 110 degrees అనమాట. మనము పారలాగ్రామ్ రూల్స్ ఉన్నాయి కదా, క్వాడ్రిలేటరల్ రూల్స్ ఉన్నాయి కదా, క్వాడ్రిలేటరల్ రూల్స్ అప్లై చేసి మనము ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఏబిసిడి ఈజ్ ఎ స్క్వైర్, ఇఫ్ బీడీ ఈజ్ 4 centimeters, దెన్ ఫైండ్ ద రేడియస్. చూడండి, ఇది ఒక స్క్వేర్ కాబట్టి స్క్వేర్లో ఇవి రెండు డయాగోనల్స్ అవుతాయి. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ స్క్వేర్ అనమాట. ఈ రూల్ను యూజ్ చేసుకొని మనము బీడీ ఎంత ఉంటే ఏసీ అంతే ఉంటుందని చెప్తాము. ఏసీ ఆల్రెడీ రేడియస్ కాబట్టి ఇదే రేడియస్ అవుతుంది కాబట్టి మనకి రేడియస్ కూడా ఏసీ కూడా 4 centimeters అవుతుందనేది చూపిస్తామన్నమాట. అంటే ఇది స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ పైన బేస్ చేసుకొని ఉంటుంది. ఇదేమో క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ, ఇదేమో స్క్వేర్ ప్రాపర్టీని యూజ్ చేసి చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. If AB equal to CD and angle AOB equals to 90 degrees, angle COD equal to question mark. చూడండి, ఇవి రెండు ట్రయాంగిల్స్ అనమాట, AOB అండ్ COD. దీంట్లో AB ఎంత ఉంటే CD కూడా అంతే ఉంటుందంట. అయితే యాంగిల్ AOB అనేది 90 degrees అయితే ఇది ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మనకు తెలిసి ఇవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. ఇది 90 వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 90 ఉంటే ఇది 90నే ఉంటుంది. మనము ఇక్కడ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసి కాంగ్రుయెంట్ అని చూపించి అవి ఈక్వల్ అని కూడా చూపిస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ P, Q, R and S are midpoints of sides AB, BC, CD and DA. AC is the diagonal. Show that SR is parallel to SR is parallel to AC and SR equal to half of to AC and PQ equals to SR and PQRS is a parallelogram. ఇది ఒక ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది మనకి. చూడండి, ఏడిసి కానీ ఏబిసి ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్లో ఈ డయాగోనల్ తీసుకున్నప్పుడు ఇవి రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్గా ఉంటాయి. ఈ ట్రయాంగిల్లో ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ టోటల్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్స్ యొక్క క్వాడ్రిలేటరల్ యొక్క రూల్స్ యూజ్ చేసుకొని మనము వాటి యొక్క వాల్యూస్ ఇవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ అనేది దీనికి ప్యారలల్గా ఉంటుందా లేదా, ఏసీకి ప్యారలల్గా ఉంటుంది, తర్వాత ఈ ఏసీలో ఇది హాఫ్ ఉంటుంది అనేసి ఇవి మనకి క్వాడ్రిలేటరల్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని బేస్ చేసుకొని ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఏబిసిడి, దిస్ ఈజ్ ద ప్యారలోగ్రామ్. 2 points P, Q ఆర్ టేకెన్ ఆన్ డయాగోనల్ బీడీ. బీడీ పైన పీని క్యూని మనం తీసుకున్నాం అనమాట. సచ్ దాట్ డిపి ఈక్వల్స్ టు బిక్యూ. దెన్ షో దట్ triangle APBD is congruent to triangle CQB. చూడండి, ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ అని చూపించాలి. అట్ ద సేమ్ టైం AP ఈక్వల్స్ టు CQ అని చూపించాలి. నెక్స్ట్ AQB ఈజ్ కాంగ్రుయెంట్ టు CPD అనేది చూపించాలి. AQ ఈక్వల్ టు CP అనేది చూపించాలి. నెక్స్ట్ ఏపీసీక్యూ అనేది కూడా ఒక ప్యారలోగ్రామ్ అని చూపించాలన్నమాట. నెక్స్ట్
If the diagonals of a parallelogram are equal, then show that it is a rectangle. Parallelogram అనేది if the diagonals of a parallelogram are equal, parallelogramలో diagonals ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ అవుతుందన్నది చూపించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, షో దట్ ద diagonals of a square are equal, then and bisect each other at right angles. అవి రైట్ యాంగిల్స్ దగ్గర బైసెక్ట్ చేస్తాయి అన్నది మనము డయాగోనల్స్ని చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, డయాగోనల్ ఏసీ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఏబిసిడి చూడండి. బైసెక్ట్స్ యాంగిల్ ఏ, ఇక్కడ యాంగిల్ ఏ అనేది బైసెక్ట్ చేస్తా ఉందంట ఏసీ అనే లైన్. షో దట్ ఇట్ బైసెక్ట్స్ సి ఆల్సో. ఏని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి సిని కూడా బైసెక్ట్ చేస్తుందని చూపించాలి. అట్ ద సేమ్ టైం ఏబిసిడి ఈజ్ ఎ రాంబస్ అనేది కూడా చూపించాల్సి ఉంటుందన్నమాట. సింపుల్ అండి. ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చూపించేసి పక్కన కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ అని చూపించేసినట్లయితే అది రాంబస్ అని చూపించేస్తాం అనమాట. నెక్స్ట్, ఏడి అండ్ బీసీ ఆర్ ఈక్వల్ పర్పెండికులర్స్ టు లైన్ సెగ్మెంట్ ఏబి. ఈ ఏబికి పర్పెండికులర్ లైన్స్ అనమాట. ఏబి అనేవి రెండు చూడండి రైట్ యాంగిల్స్ ఉన్నాయి. అయితే ఏబి బైసెక్ట్ సిడి, ఏబి అనేది సిడిని బైసెక్ట్ చేస్తూ ఉంది అన్నది చూపించాలంట. దట్ మీన్స్ ఓడి ఈక్వల్స్ టు ఓసి అనేది చూపించాల్సి ఉంటుంది. ఓబి ఈక్వల్స్ టు ఓఏ అన్నది చూపించాల్సి ఉంటుంది. షో దట్ సిడి బైసెక్ట్స్ ఏబి. ఏబిని హాఫ్ చేస్తుందని ఓబి ఈక్వల్ టు ఓఏ అనేది చూపించాల్సి ఉంటుంది. కాంగ్రుయెంట్ రూల్స్ అప్లై చేస్తే చాలా ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్ ద పర్పెండికులర్ బైసెక్టార్ ఆఫ్ బీసీ. అంటే పర్పెండికులర్ అండ్ ఆల్సో బైసెక్టార్ కూడా. అంటే బి నుంచి డీకి ఎంత ఉంటే డి నుంచి సికి కూడా అంతే ఉంటుందన్నమాట. Then show that triangle ABC is an isosceles triangle in which AB equal to AC. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది చూపించాలంట మనం. AB ఈక్వల్ టు AC అవుతుంది అనేది కూడా చూపించాలి. ఇక్కడ కూడా అంతే, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, అప్పుడు ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మనము RHS రూల్స్ అప్లై చేసినట్లయితే ఈజీగా కాంగ్రుయెంట్ అయిపోతాయి. కాంగ్రుయెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పార్ట్స్ బై CPCT ద్వారా దే ఆర్ కాంగ్రుయెంట్ అని చెప్పేయచ్చు అనమాట. CPCT అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఆ రూల్ యూజ్ చేసి చూపించవచ్చు. నెక్స్ట్, ఏబిసి అండ్ డిబిసి ఆర్ టూ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆన్ ద సేమ్ బేస్ బీసీ. బీసీ పైనే మనకు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఏబిసి అనేది ఒకటి, బీసీడి అనేది ఒకటి. అయితే యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి అని చూపించాలంట. ఏబిడి ఈక్వల్ టు ఏసీడి. ఇక్కడ కూడా ఇవి రెండు కాంగ్రుయెంట్ అనేది చూపించగలిగితే మనము రిమైనింగ్ పార్ట్స్ ఈక్వల్ అని చెప్పేది చూపించేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఏబిసి ఈజ్ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్టిట్యూడ్ బిఈ అండ్ సిఎఫ్ ఆఫ్ టూ సైడ్స్ ఏసీ అండ్ ఏబి ఆర్ ఈక్వల్. షో దట్ ట్రయాంగిల్ ఏబిఈ చూడండి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిఎఫ్ అండ్ ఆల్సో ఏబి ఈక్వల్ టు ఏసీ. దట్ ఈజ్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇవి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా మనం కాంగ్రుయెంట్ రూల్స్ యూస్ చేసి చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏసీ ఈక్వల్స్ టు ఏఈ, ఏబి ఈక్వల్ టు ఏడి అండ్ యాంగిల్ బిఏడి ఈక్వల్స్ టు యాంగిల్ ఈఏసి. ఇక్కడ యాంగిల్ చూడండి, ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉందంట. దెన్ షో దట్ బీసీ ఈక్వల్ టు డిఈ, బీసీ ఎంత ఉంటుందో డిఈ కూడా అంతే ఉంది అన్నది మనం చూపించాలంట. ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి 9th క్లాస్కి సంబంధించి FA3కి. బట్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్ సర్కిల్స్లో చూస్తే మనము ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఇంపార్టెంట్ లాగే అనిపిస్తుంది. బట్ కాన్సెప్ట్స్ మనం పిల్లలకి నేర్పించినట్లయితే చేయటం చాలా ఈజీగా చేయొచ్చు. ఆ రూల్స్ని యూస్ చేసి ఎలా కాంగ్రుయెంట్ అని చూపించాలి. మనం క్వాడ్రిలేటరల్స్లో కూడా ఉంది. క్వాడ్రిలేటరల్స్ రూల్స్ మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళకి బాగా రూల్స్ మనం నోటికి నేర్పించేలాగా చెప్పేసినట్లయితే ఈజీగా చేయగలుగుతారనమాట. సర్కిల్స్ కూడా అంతే అండి. బట్ ఇవి థియరిటికల్ పార్ట్ కాబట్టి పిల్లలు కొంచెం భయపడుతూ ఉంటారు.
ప్రాబ్లం అయితే ఆటోమేటిక్గా చేసేస్తారు, కానీ థియరీ పార్ట్ అంటే అబ్బా అంటారు పిల్లలు. ఆ ఫీలింగ్ని పోగొట్టడానికి మనము ఈ టాపిక్స్ని కొంచెం ఈజీగా నేర్పించడానికి ట్రై చేస్తే బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో వీటిని కూడా హౌ టు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.